Hello everyone, welcome to ECOMAS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో జూట్ ప్రొడక్షన్ గురించి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాజ్ అందరికీ తెలిసినట్టే ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో, బంగ్లాదేశ్ నుంచి మనం ఏదైతే జూట్ ఇంపోర్ట్ చేసుకుంటామో దాన్ని కంప్లీట్గా రద్దు చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సో దాని యొక్క బ్యాక్ డ్రాప్లో అసలు జూట్ బంగ్లాదేశ్లో ఎందుకు గ్రో అవుతుంది, ఎక్కడ ఎక్కువ గ్రో అనే సెగ్మెంట్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డైమెన్షన్లో ఎలా నేర్చుకోవాల్సి ఉంటుంది అనే డైమెన్షన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. జూట్ ప్రొడక్షన్కి కావాల్సిన క్లైమేటిక్ కండిషన్స్ చూద్దాం సార్. అక్కడ నుంచి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టెంపరేచర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద జూట్ 24 డిగ్రీస్ నుంచి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనకి జూట్ అనేది గ్రో అవుతుంది. సో ఇట్ మీన్స్ సింప్లీ హాట్ క్లైమేటిక్ కండిషన్ కావాలి సార్. అదే రెయిన్ఫాల్ తీసుకుంటే 150 to 200 సెంటీమీటర్స్ మధ్యలో ఉన్న రెయిన్ఫాల్ జోన్స్లో మనకి జూట్ గ్రోత్ అనేది ఉంటుంది. ఒకవేళ అంత రెయిన్ఫాల్ లేకపోతే అంత రెయిన్ఫాల్కి సంబంధించిన రివర్ వాటర్ అన్నా ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్నా ప్రొవిజన్ ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ సాయిల్ ప్రకారంగా తీసుకుంటే జనరల్గా జూట్ అనేది ఎక్కువ సాయిల్స్లో గ్రో కాదు సార్. మోస్ట్లీ అల్యూవియల్ అండ్ లోమీ సాయిల్స్లో గ్రో అవుతుంది. లోమీ సాయిల్ అన్న వర్డ్ ఎక్కడన్నా మీరు వింటే దాని అర్థం ఏంటంటే సాయిల్లో ఉండే క్లే కానీ శాండ్ కానీ కాంపోజిట్స్ బట్టి మనం లోమియా, శాండియా, క్లేయి అని డిసైడ్ చేస్తాం. ఒకవేళ శాండ్ కంటెంట్ 50% కన్నా ఎక్కువ ఉందనుకోండి శాండీ సాయిల్ అవుతుంది. క్లే కంటెంట్ 50 కన్నా ఎక్కువ ఉంటే క్లే అవుతుంది. రెండు ఈక్వల్ ఉంటే లోమి అవుతుంది, 50 ఈచ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పర్టిక్యులర్ జూట్ క్రాప్ని గ్రో చేసేది మార్చ్ నుంచి మే నెల మధ్యలో గ్రో చేస్తారు సార్. దాన్ని సో చేస్తారు. ఆ పంట చేతికి రావడానికి మనకి జూలై టు సెప్టెంబర్ టైం పడుతుంది. సో సోయింగ్ పీరియడ్ అండ్ హార్వెస్టింగ్ టైం పీరియడ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ లీడింగ్ స్టేట్స్ మనకి జూట్ ప్రొడక్షన్ ఇండియాలో, హౌఎవర్ ఇండియా ఇస్ లీడింగ్ ప్రొడ్యూసర్ యాజ్ సచ్. సెకండ్ ఈజ్ బంగ్లాదేశ్. అందుకే మనకు ఈస్ట్ పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు మ్యాక్సిమం జూట్ ప్రొడక్షన్ ఏరియా అక్కడికి వెళ్ళిపోయిందని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇండియాలో లార్జెస్ట్ జూట్ ప్రొడక్షన్ హ్యాపెన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. సమ్వేర్ అరౌండ్ 75% ఆఫ్ ఇండియాస్ జూట్ ప్రొడక్షన్ వెస్ట్ బెంగాల్ నుంచే రావడం జరుగుతుంది, ఫాలోడ్ బై బీహార్. ఈ రెండు రాష్ట్రాలు కలిపి 90% ఆఫ్ జూట్ ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాని తర్వాత అస్సాంలో, ఒడిస్సాలో, మేఘాలయలో, త్రిపురలో ఇలా వివిధ స్టేట్స్లో చిన్న చిన్న ప్యాచెస్లో మనకి జూట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ప్రిలిమ్స్కి సంబంధించినంత వరకు ఈ డైమెన్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి. అదే గ్లోబల్ ప్రొడక్షన్ ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ సార్. ఈ రెండు దేశాలు కలిపి వరల్డ్కి సంబంధించిన 90% ఆఫ్ రా జూట్ గ్రోత్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇండియా ఎలోన్ ప్రొడ్యూసర్స్ 60% అవుట్ ఆఫ్ ఇట్. సో 60 to 70 జనరల్గా ఎవ్రీ ఇయర్ వేరీ అవుతూ ఉంటుంది. అయితే దఖాయ్ జమ్ధాని అనే ఒక జూట్ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ కూడా ఉంది సార్. అది బంగ్లాదేశ్లో, ఇండియాలో ఈ రెండు కంట్రీస్లో వేరియంట్గా గ్రో అవుతూ ఉంటుంది. అయితే ఈ జూట్కి ఎందుకు ఇంత డిమాండ్, ఎందుకు ఇట్లా న్యూస్లో ఉంది అంటే సింథటిక్ టెక్స్టైల్స్ మధ్యలో మనకు వచ్చినప్పుడు ఈ జూట్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయింది సార్. కానీ ఇప్పుడు ఎన్వైర్మెంటల్ సెగ్మెంట్ మన మైండ్లో వస్తూ ఉంది కాబట్టి ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్కి కన్వర్ట్ అవుతూ ఉన్నాం కాబట్టి ఈ జూట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రాప్గా మారడం జరిగింది. ఎందుకంటే ఈ జూట్ అనేది ఇట్ ఈస్ 100% బయోడిగ్రేడబుల్, లో వాటర్ అండ్ ఫర్టిలైజర్ ఫుట్ ప్రింట్ ఉన్న క్రాప్స్లో జూట్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్టిక్యులర్ క్రాప్. కాటన్ కన్నా కూడా తక్కువ వాటర్ ఫుట్ ప్రింట్ అండ్ ఫర్టిలైజర్ ఫుట్ ప్రింట్, అంటే వాటర్ కానీ ఫర్టిలైజర్ కానీ కాటన్ కంపారిజన్లో దీనికి తక్కువ అవసరం ఉంటుంది. రెయిన్ఫాల్ అంత అయినప్పటికీ, అంత ఉన్నప్పటికీ అంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అవసరం రాదు. సో దిస్ అలైన్స్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 12, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అనేది ఒకటి ఉంటుంది సార్. దాంతో ఈ పర్టిక్యులర్ జూట్ అనేది ఎలా అవుతూ ఉంటుంది కాబట్టి మనకు ప్రిలిమ్స్ డైమెన్షన్లో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 12 అనేది చాలా ఇంపార్టెంట్గా మారడం జరుగుతుంది. అదే మెయిన్స్ డైమెన్షన్లో చూస్తే ఈ జూట్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ డైమెన్షన్ మనం ఓపెన్ అప్ చేయాల్సింది ఆ జూట్ యొక్క ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ వాటి మీద రిలే అవుతున్న లైవ్లీహుడ్ ఎంతమంది ఉన్నారు, ఈ జూట్ క్రాప్కి ఏమన్నా జరిగితే ఆ లైవ్లీహుడ్స్ మీద ఎలా ఇంపాక్ట్ పడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి సార్. అప్రాక్సిమేట్లీ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ 30 నుంచి 40 లక్షల మంది వెస్ట్ బెంగాల్లో ఈ జూట్ ప్రొడక్షన్ అండ్ ఇండైరెక్ట్ జూట్ రిలైడ్ సెక్టర్స్ మీద రిలే అయ్యి ఉంటారు సార్. అందుకే వెస్ట్ బెంగాల్ ఏ పాలసీ పెట్టినా దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ ఇంపార్టెన్స్ పక్కా జూట్కి ఇవ్వడం జరుగుతుంది. అదే సెకండ్ డైమెన్షన్ ఓపెన్ అప్ చేస్తే ఈ జూట్ గ్రోయింగ్లో ఛాలెంజెస్ ఏంటో రాయాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూట్ గ్రోయింగ్లో ఉన్న మనకి ఏకైక ఛాలెంజ్ లో ఫార్మ్ ఫీల్డ్ సార్. అంటే ఎక్కువ ప్రొడక్టివిటీ రాబట్టే యొక్క సెగ్మెంట్ మన దగ్గర లేదు. ఎక్కువ ప్రొడక్టివిటీ ఆఫ్ జూట్ ఇచ్చేది బంగ్లాదేశ్లో ఉంది సార్. అందుకే బంగ్లాదేశ్ లాస్ అయినప్పుడు మనకు ఆ జూట్ ప్రొడ్యూసింగ్ ఏరియా లాస్ అయింది అని అంటూ ఉంటాం. కాంపిటీషన్ ఫ్రమ్ చీపర్ సింథటిక్స్, ఇందాక నేను చెప్పినట్టు జూట్ యొక్క ఇంపార్టెన్స్ సింథటిక్ వెరైటీస్ వచ్చిన తర్వాత దాన్ని కాంపిటీషన్ తట్టుకోలేక దీని యొక్క కన్జంప్షన్ తగ్గింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కండిషన్లో ఇది మళ్ళీ రివైవ్ అవుతూ ఉన్నది. అదొక కాంపోనెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ జూట్ మిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ మిల్స్, బ్రిటిషర్స్ టైం పీరియడ్లో పెట్టిన మిల్స్ సార్ అవి. దాంతోపాటు అక్కడ జరిగే యాజ్ మ్యాక్సిమం పీపుల్ రిలే అవుతారు కాబట్టి లేబర్ అన్రెస్ట్ అనేది కామన్ ప్రాబ్లంగా మారుతూ ఉంటుంది. అందుకే మనకి జూట్ యొక్క ఎరాటిక్ ప్రైజెస్, అంటే ఒకసారి ఎక్కువ ఉండొచ్చు ఒకసారి తక్కువ ఉండొచ్చు, అట్లా ఎరాటిక్ ప్రైజెస్ అనేవి మనకు సొసైటీలో కనిపిస్తూ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ మనకు ట్రేడ్ ఫ్రిక్షన్స్ కూడా ఉన్నాయి సార్. యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఆన్ బంగ్లాదేశ్ ఇంపోర్ట్స్ పెట్టడం వల్ల ఇదొక ఛాలెంజ్గా మనకు మారడం జరిగింది. వీటితో పాటు అప్పుడప్పుడు క్లైమేటిక్ షాక్స్ లైక్ గ్లోబల్ వార్మింగ్, ఎల్నినో, లానినా, మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ఇంపాక్ట్ వల్ల వర్షాలు అటు ఇటు అయినప్పటికీ, టెంపరేచర్స్ అటు ఇటు అయినప్పటికీ దానివల్ల ఈ జూట్ రెట్టింగ్ అనే దాని మీద లేకపోతే క్రాప్ గ్రోత్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది జనరల్గా. ఇది సెకండ్ డైమెన్షన్ ఓపెన్ అప్ చేయాలి సార్. థర్డ్ డైమెన్షన్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయి గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది ఈ పర్టికులర్ జూట్ క్రాప్కి, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జూట్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1987 అనేది ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి ఉంది. జూట్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది సార్ ఈ యాక్ట్. అండ్ జూట్ ఐకేర్ అనేది జూట్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ ఎలా గ్రో చేయాలి అనే కాంపోనెంట్లో ఇదొక జూట్ ఐకేర్ అనే కాంపోనెంట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేస్తుంది. 2023లో ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసింది సార్. దాన్ని నేషనల్ జూట్ పాలసీ అంటారు. ఇది ఇంకా డిస్కషన్లో ఉంది. మేబీ మియర్ క్లోజర్లో మనకు ఒక నేషనల్ జూట్ పాలసీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు దీని యొక్క డైవర్సిఫికేషన్ అండ్ వాల్యూ ఎడిషన్ గురించి మాట్లాడాలి సార్. జూట్ జియో టెక్స్టైల్స్ ఫర్ రూరల్ రోడ్స్, రూరల్ రోడ్స్లో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన వేసేటప్పుడు దాంట్లో ఈ పర్టికులర్ జూట్ క్రాప్స్ని, జియో టెక్స్టైల్స్ని యూజ్ చేయమని గవర్నమెంట్ ప్రతిపాదించింది. సో ఆబ్వియస్లీ అలా ప్రతిపాదించినప్పుడు రూరల్ ఇండియా రోడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జూట్ కన్సంప్షన్ కూడా ఎక్కువ జరిగి మార్కెట్లో ఆ క్రాప్కి డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ బయో కాంపోజిట్స్ విత్ పేపర్ యాజ్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్. సో మనకి పేపర్తో కలిపి ఈ జూట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకు ఒక బయో కాంపోజిట్ ఎడిషన్ అనేది వస్తుంది. అది ప్లాస్టిక్ని రీప్లేస్ చేసే కెపాసిటీ ఉంది. ప్లస్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్, ఎన్నో ఫ్యాషన్ ప్రోడక్ట్స్ కానీ, ఎన్నో టెక్స్టైల్ ప్రోడక్ట్స్ కానీ, లైఫ్ స్టైల్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఈ పర్టికులర్ జూట్ క్రాప్తోని వాల్యూ ఎడిషన్ చేయడం జరుగుతుంది. ఇలా జూట్ యొక్క సిగ్నిఫికెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇన్ని డైమెన్షన్స్ని ఓపెన్ చేస్తూ దాంట్లో ఉన్న ఛాలెంజెస్కి వే ఫార్వర్డ్ ఏంటి అనేది కంక్లూజన్లో మీరు రాయాల్సి ఉంటుంది. అదే జూట్కి సంబంధించి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జూట్ కల్టివేషన్ ఇన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. జూట్ గ్రోస్ వెరీ వెల్ ఇన్ యాసిడిక్ laterite soils and West Bengal shares more than 50% of the production. దీంట్లో ఓన్లీ 1 కరెక్టా, ఓన్లీ 2 కరెక్టా, 1 and 2 కరెక్టా, నన్ను కరెక్టా, neither 1 nor 2 కరెక్టా? మీ యొక్క ఆన్సర్స్ని కమెంట్ రూపంలో తెలపండి. అదే ఈ జూట్ ప్రొడక్షన్ వల్ల మనకి మెయిన్స్ మీద క్వశ్చన్ వస్తే ఇలా వస్తుందండి. డిస్పైట్ పాలసీ సేఫ్ గార్డ్స్ లైక్ జూట్ ప్యాకేజింగ్ యాక్ట్, India's jute sector remains vulnerable to price volatility and competition from synthetics. Critically analyze this segment. First introduction లో జూట్ ప్రొడక్షన్ ఆర్ జూట్ క్రాప్ యొక్క ఇంపార్టెన్స్ ని రాస్తూ అది ఎందుకు అంత వాలటిలిటీ మెయింటైన్ చేస్తుంది, ఆ సింథటిక్స్ నుంచి వచ్చే కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఛాలెంజెస్ ఏంటి రాసి వే ఫార్వర్డ్లో దానికి సంబంధించిన సొల్యూషన్స్, అంటే కంక్లూజన్లో వే ఫార్వర్డ్ రాస్తూ దానికి సంబంధించిన సొల్యూషన్స్ రాయాల్సి ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ జూట్ క్రాప్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, and subscribe to Ekam IAS Academy channel and click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.